నేను ఈవెంట్ మేనేజర్ని సార్. చెప్పండి. ఒక్కసారి టీవీ ఆన్ చేస్తారా? ఎందుకు? మీ పిల్లల్ని మీరు చూసుకుంటారని. మా పిల్ల? మీ పిల్లలు ఎలా ఉన్నారో మీ కళ్ళతో మీరే చూసి చెప్పండి. లైవ్ టెలికాస్ట్ పెట్టి లింక్ పంపించా, ఓపెన్ చేయండి. చూస్తాం. ఒకసారి టీవీ పెట్టు. హలో, నమస్తే సార్. ఒక్కసారి టీవీ ఆన్ చేస్తారా? ఎందుకు? అందరూ ఎందుకు ఎందుకు అని అడిగితే ఏం చెప్తాం సార్. ఇక్కడ మీ పిల్లలు ఉన్నారు, వాళ్ళ జంటలు ఎలా ఉన్నాయి, ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు అనేది మీకు లైవ్ చూపిద్దామని లైవ్ టెలికాస్ట్ పెట్టాను. ఒకసారి టీవీ ఆన్ చేయండి. మీ పిల్లలు ఎలా ఉన్నారో మీరే కళ్ళతో చూడొచ్చు. సరే. అమ్మా, నాన్న, అందరూ ఒకసారి హాల్లోకి రండి. ఏమైంది రాఘవా? అక్కడ ఈవెంట్లో జరుగుతుంది, లైవ్ టెలికాస్ట్ పెట్టారంట నాన్న. ఇప్పుడే మేనేజర్ ఫోన్ చేశాడు. ఓ, హాయ్, హలో. ఇప్పుడు మనం ఒక ఇంట్రెస్టింగ్ స్టేజ్లోకి ఎంటర్ అయ్యాం. మీరంతా కాబోయే భార్యాభర్తలు. ఇప్పటి వరకు మీ పార్ట్నర్స్ గురించి మీరు తెలుసుకున్నది కొంత మాత్రమే. ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నారు. ప్రేమ గురించి, పెళ్లి గురించి మీరు ఒక్కొక్కరుగా వచ్చి ఒక్కొక్కరుగా మాట్లాడబోతున్నారు. అంతేకాదు, భర్త ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలనేది మీ మాటల్లో మీ పార్ట్నర్స్ వింటారు. దానివల్ల మీ మధ్య బంధం బాగా దగ్గరవుతుంది. దీని పేరే కప్లింగ్ మీద దడదడా అంటారు. అంటే నా ఉద్దేశం, మీ మనసులే ఎలాంటి వాళ్ళు కావాలో చెప్తాయని. అందరూ రెడీ అయితే క్లాప్స్ కొట్టండి. ఫస్ట్ ఎవరు రాబోతున్నారంటే సురేష్. కమాన్, క్లాప్స్. యాక్చువల్లీ నాకు పెళ్ళంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. మా పెద్దవాళ్ళ ఫోర్స్ వల్ల చేసుకుంటున్నాను. సో నాకొచ్చే అమ్మాయి మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. నువ్వు ఈ రెండు ముక్కలే చెప్తావని ఎక్స్పెక్ట్ చేశా. వెళ్ళి కూర్చో అమ్మా. ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది సృజన. నేనేదున్నా ఫేస్ టు ఫేస్ చెప్పేస్తాను. నేను 10th క్లాస్ నుండి ఒక అబ్బాయిని లవ్ చేశాను. లాస్ట్ 1 year నుంచి లివింగ్లో ఉన్నాం. కానీ మా పార్ట్నర్ సురేష్ని చేసుకుంటే సెటిల్ అవుతావని చెప్పారు. అందుకే నేను లవ్ చేసిన అబ్బాయికి బ్రేకప్ చెప్పి సురేష్కి ఎస్ చెప్పాను. నువ్వు సూపర్ రా సృజన, వెరీ సూపర్. నెక్స్ట్ రాబోతున్నాడు నితిన్. హాయ్, హలో, దిస్ ఈజ్ నితిన్. మన లైఫ్లో మ్యారేజ్ అనేది చాలా ముఖ్యమైన ఈవెంట్. ఈవెంట్ అనేది ఎప్పుడు సక్సెస్ అవుతుంది? గ్రాండ్గా అరేంజ్మెంట్స్ చేసినప్పుడు, కాస్ట్లీ డ్రెస్సెస్, గోల్డ్ ఎక్సెట్రా ఎక్సెట్రా మనం ధరించినప్పుడు. ఇలా చాలా వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇవన్నీ పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలంటే మన దగ్గర లెక్క పెట్టలేనంత మనీ ఉండాలి. మనం ఎంత ఖర్చు పెడితే మార్కెట్లో మనకంత మంచి ప్రోడక్ట్స్ దొరుకుతాయి. నా దృష్టిలో పెళ్లి కూడా అంతే. నా ఫియాన్స్ వాళ్ళ దగ్గర కావాల్సినంత మనీ ఉండబట్టే నాలాంటి వాడు తనకు దొరికాడు. పెళ్ళంటేనే మ్యూచువల్ బెనిఫిట్స్ చూసుకోవాలి. చూసుకుంటారు కూడా. మన పెద్దవాళ్ళు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడమనేది అందుకే.
వాళ్ళకి ఆస్తుందా, పలుకుబడుందా, ఇలా అన్ని చెక్ చేసుకోవాలి. సో పెళ్ళంటే నా దృష్టిలో ఇదే. ప్రేమ గురించి అంటారా, నాకు పెద్దగా నమ్మకం లేదు. భార్య గురించి అంటారా, భర్తకి నచ్చినట్లు ఉండాలి, పిల్లల్ని పెంచాలి, టైంకి ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉండాలి, అలా ఇంట్లో ఉంటూ అన్నీ చూసుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే నీ ఉద్దేశంలో ఆడవాళ్ళు ఒంటింటికి ఇంటికి పరిమితం అవ్వాలంటావు, అంతేనా? దాదాపు అంతే. థ్యాంక్ యూ. యూ మే గో. థ్యాంక్ యూ. నెక్స్ట్ స్మిత. క్లాప్స్ కొట్టండి. హాయ్ ఆల్, దిస్ ఈజ్ స్మిత. నేను షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తాను. నేను లైఫ్లో దేన్ని సీరియస్గా తీసుకోను, ఒక్క లైఫ్ని ఎంజాయ్ చేయడం తప్ప. ఫస్ట్ ప్రేమ గురించి చెప్పాలంటే, ప్రేమ అనేది ఎప్పుడూ కాన్స్టెంట్గా ఉండదు. సిచ్యువేషన్ బట్టి, టైం బట్టి మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు చిన్నప్పుడు రిమోట్ కార్ అంటే చాలా ఇష్టం. బట్ ఇప్పుడు దాంతో ఆడుకోమంటే ఎలా? ఇప్పుడు నేను చూస్తున్న ప్రపంచం వేరు. లైఫ్లో మూవ్ ఆన్ అవ్వడం నేర్చుకోవాలి. ఇక పెళ్ళంటారా, నితిన్ చెప్పిన మాటలో నాకు నచ్చిన మాట మ్యూచువల్ బెనిఫిట్ ఉండాలని. ఎస్, ఇట్స్ ట్రూ. హస్బెండ్ అనేవాడు మనం మిడ్నైట్ ఇంటికి వచ్చినా ఎక్కడికి వెళ్ళావో అని అడగకూడదు, కనీసం నా ఫోన్ కూడా టచ్ చేయకూడదు. అత్తమామలు అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. మనకంటూ ప్రైవసీ ఉండాలి. అంటే మంచి చెడు కూడా చెప్పకూడదమ్మా. నేనేం చిన్నపిల్లని కాదు కదా. అయినా నా దృష్టిలో రైట్ అయింది వాళ్ళ దృష్టిలో రాంగ్ అవ్వచ్చు. వాళ్ళకి రైట్ అనిపించింది నాకు రాంగ్ అనిపించవచ్చు. అయ్యో, ఇది లైవ్ కదా, అనవసరంగా వాగేశా. అయినా నేను చేసుకోబోయే అతను నాకు నచ్చాడు. ఐఎమ్ వెరీ లక్కీ. చాలా బాగా చెప్పావు స్మిత. ఫాస్ట్ కల్చర్లో ఉన్నారు కదా, వెళ్ళి కూర్చోమ్మా. క్లాప్స్.